హాయ్. హలో. ఇప్పుడు టైం 3 అవుతుందండి. ఎండ చూస్తే భయంకరంగా ఉంది. ఇప్పుడు నెల్లూరు వెళ్ళాలన్నమాట. ఒక చిన్న పని ఉంది నెల్లూరులో, అందుకోసం నెల్లూరు వెళ్తున్నాను. నేను ఒకదాన్నే కాదులేండి, మా బుజ్జి నేను ఇద్దరం వెళ్తున్నాం. ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది, అటు నుంచి అటు ఆర్టీసీకి వస్తుంది అన్నమాట. నేను ఇటు నుంచి ఇటు వెళ్తే ఇద్దరం కలుసుకొని వెళ్తాము. చెమట్లో చూడండి ఎట్ట పోసిపోతున్నాయి, బీభత్సం ఉంది. అబ్బా ఇదేమంటారా నాయన. మొన్నేమో ఒకరోజు వర్షం వచ్చింది, సో ఇప్పుడు ఏం చెమటండి. ఈ బ్లౌజు మరీ పొట్టిగా ఉంది కదా, హ్యాండ్స్ మరీ పొట్టిగా ఉందండి. అప్పుడెప్పుడు హ్యాండ్స్ అప్పుడెప్పుడో కుట్టించుకున్నా, ఎప్పుడో కుట్టించుకున్నది కాదు మ్యాండేటరీ అక్కడ. అప్పుడు మరీ పొట్టిగా కుట్టేశాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కుడతారు ఇచ్చినప్పుడు, అంటే మనం కరెక్ట్ ఇచ్చినా ఒక్కొక్కసారి చెడిపోద్ది, అవి కామను. అలా కుట్టేశారు అన్నమాట, అందుకే మరీ పొట్టిగా అనిపిస్తుంది. ఏం పెట్టుకోలేదండి, చేతికి వాచ్ కూడా పెట్టుకోలేదు. చెమటగా ఉంది, వెళ్ళిపోతున్నా అట్లాగే. అదేంటి సుమతి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, భయంకరంగా ఎండ అంటున్నావు, భయంకరమైన చెమటలు అంటున్నావు అంటారా? ఇది పోయిన నెలలో వీడియో అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆర్టీసీ దగ్గర మా బుజ్జి కూడా వెయిట్ చేస్తుంది. ఇదిగో కట్ చేసి ఇక్కడ నెల్లూరులో దిగేసామన్నమాట. ఎండ అయితే చూడండి, ఆ టైంలో కూడా ఎండ భయంకరంగా ఉంది. ఇదిగోండి ఇదేమో ఆత్మకూరు బస్ స్టాండ్కి దగ్గరేనండి, ఆత్మకూరు బస్ స్టాండ్ వెనకాలే అన్నమాట. ఇదిగో ఇటువైపు వెళ్తే ఇక ఆత్మకూరు బస్ స్టాండే. ఇదిగో మేము ఆత్మకూరు బస్ స్టాండ్ వెనకాల ఒక చర్చి ఉందన్నమాట. ఆ చర్చి దగ్గరికి వెళ్తున్నాము. అంటే పాస్టర్ గారిని కలవాలని, మా జాన్సన్కి పెళ్లి చేసిన పాస్టర్ గారు అక్కడికి రమ్మన్నారు. సో ఆ పాస్టర్ గారిని కలవడానికి ఆ చర్చి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇటువైపు వెళ్తే అదిగోండి అటువైపే ఆత్మకూరు బస్ స్టాండు, ఇదేమో దాని వెనకాలన్నమాట. ఇదిగో లోపలికి వెళ్తూ ఉన్నాము, ఇదేనన్నమాట చర్చి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక ఇక్కడ మేము వెళ్ళే లోపల పాస్టర్ గారేమో బయట కూర్చున్నారు రెడీగా మా కోసం. ఇదిగో పాస్టర్ గారితో మాట్లాడేసి ఇక్కడ లోపలికి వెళ్ళాము, ఈ చర్చి లోపల చూద్దామని. ఇదిగోండి చూడండి లోపల ఇలా ఉందన్నమాట ఇదంతా. అవును, ఏం లేదు. ఏది బ్లాక్ది ఏం వేసుకోవద్దు. ఏలో ఇది మాత్రం బాగుంది, పైన చల్లగా. చూసారు కదా ఇలా ఉందన్నమాట. పైన కూడా వుడ్తోనే అంటే చెక్కతోనే చేస్తున్నారు కదా. ఇక చర్చి లోపల కొద్దిసేపు కూర్చొని మేము కూడా కొద్దిసేపు ప్రార్థన చేసుకొని మళ్ళీ బయట వచ్చేసాము. ఇదిగోండి అటువైపుకి దాటాలండి మేము ఇప్పుడు. ఇదిగోండి ఇది ఉంది కదా ఈ స్టాచ్యూ అవతలకు దాటితే మళ్ళీ మేము ఆటో ఎక్కడానికి. ఇదిగోండి ఈ స్టాచ్యూ అవతల అన్నమాట. ఇక ఇక్కడేమో ఆటో ఎక్కేసి విఆర్సీకి దగ్గరలో దిగేసాము. దిగేసి టీ తాగేసి ఇదిగోండి ఇక్కడ రిచీ గోల్డ్ అని ఉంటే దాని లోపలికి వెళ్ళాము. ఇక్కడ మా బుజ్జి ఏదో తీసుకోవాలన్నది, అందుకోసం మేము వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళాము మా జాన్సన్ పెళ్ళప్పుడు. ఇక్కడ జ్యువెలరీ అయితే బాగుంటుందండి. లాస్ట్ టైం వీడియో తీస్తుంటే వీడియో తీయకూడదు మేడం అని చెప్పింది అక్కడ సేల్స్ గాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో అందుకోసం ఇప్పుడు కూడా పెద్దగా తీయలేదన్నమాట. అక్కడక్కడ మాత్రమే నాకు మనసు ఊరుకోక బాగున్నాయి కదా, చూడండి ఎంత బాగున్నాయో. చోకర్లు కానీ అలాగే అన్నీ బాగుంటాయండి, లాంగ్ చైన్స్ నెక్లెస్ అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. 1 గ్రామ్ గోల్డ్ అన్నమాట ఇవి. బాగున్నాయి కూడా, చాలా బాగున్నాయండి అన్నీ. సో వీడియో కానీ తీయనిస్తేనే మంచిగా తీసి పెట్టేస్తాను. ఇక వాళ్ళు తీయకూడదు అన్నారు కాబట్టి ఇక అక్కడక్కడ మాత్రమే అలా మనసు ఉండలేక అలా ఊరికే అలా కొంచెం అలా తీసాను. చూడండి ఎంత బాగున్నాయో. కానీ మేము వెళ్ళింది అయితే అమ్మాయి కావాలన్నది అయితే దొరకలేదు. సరే ఊరికే అలా చూసేసి ఇక అక్కడ లేకపోయే లోపల వచ్చేసామన్నమాట. ఊరికే అలా పైన వీడియో తీసుకొని వచ్చేసాము. ఇంకెక్కడ దొరుకుతాయండి అవి, ఐడియా ఉందా?
కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి అన్నమాట. ఇక్కడ కూడా వీడియో తీయకూడదు. సో ఇక్కడైతే ఇవి భలే ఉన్నాయి, చాందబలి లాగా. అంటే ఇయర్ రింగ్స్, కమ్మలు, బుట్ట కమ్మలు అన్నీ భలే ఉన్నాయండి. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి కొత్తగా. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్దగా నచ్చలేదు, కానీ ఇప్పుడు మంచి కలెక్షన్ వచ్చేసింది అన్నమాట. కొత్తది వచ్చేసింది. అలాగే నెక్లెస్లు కానీ, చోకర్లు కానీ బాగా వచ్చిందనమాట. జ్యువెలరీ మంచిగానే వచ్చింది బాగా. సరే ఇక్కడ ఇదిగోండి ఆ శుభమస్తు షాపింగ్ పైకి వచ్చామన్నమాట, వాష్రూమ్ కానీ. ఇదిగోండి పైన నుంచి వ్యూ అన్నమాట. అటు పక్కనే ఏదో గ్రౌండ్ ఉంది, అక్కడే క్రికెట్ ఆడుతూ ఉన్నారు పిల్లలు. ఆ పైన నుంచి ఆ వ్యూ అంతా తీసుకుంటున్నాను. చూస్తున్నా పైన నుంచి వ్యూ చూస్తూ ఒక క్లిప్ తీసుకుంటున్నాను అన్నమాట, వీడియో. బాగుంది కదా. ఇదిగోండి అదిగోండి అదే గ్రౌండ్. ఇది ఏంటి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నుంచి పైన నుంచి కదా వ్యూ. శుభమస్తునా? నేను ఇంకా సౌత్ ఇండియా అనుకుంటున్నాను. ఇందాకటి సౌత్ ఇండియానే అని వస్తుంది బుజ్జి నోటికి. పైకి ఎక్కామండి వాష్రూమ్ కానీ, పైన నుంచి వ్యూ అన్నమాట ఇదంతా. అదిగోండి అక్కడే టెడ్డీ బేర్లు కూడా పెట్టుకొని ఉంటారు కదా, చూసారా పైన నుంచి కనిపిస్తున్నాయి. ఇక్కడేమో బయట వచ్చేసామన్నమాట. ఇక చల్లబడిపోయింది, 6 ఏమో అవుతుంది టైము. ఇక అటువైపుకి వెళ్ళి ఇక కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్దాము. మార్కెట్ దగ్గరే కదా, అటువైపుకి వెళ్ళి అక్కడ ఇవి ఎండు చేపలు అవన్నీ పెట్టుకొని ఉంటారు. సరే అటు చూద్దాము అని చెప్పేసి ఇదిగో బయలుదేరాము. ఇదిగో ఇక్కడ మామిడి పళ్ళు కూడా పెట్టుకొని ఉంటే జస్ట్ ఊరికే రేట్ అడిగితే ఎక్కువ చెప్పారు. సరే ఇక అక్కడ వదిలేసి వచ్చేసామన్నమాట. అప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయిలే, ఇప్పుడైతే మామిడి పళ్ళు లేవనుకుంటా. ఇదిగో ఇక్కడ ఈ ఎండు చేపలు అవన్నీ ఉంటే, ఎండు చేపలు, ఎండు రొయ్యలు అంటే రొయ్యలు కొంచెం పెద్ద రొయ్యలను కూడా బాయిల్ చేసి అవి తొక్కు తీసేసి పప్పులాగా కూడా అమ్ముతున్నారండి. అవి కూడా ఇదంతా చేపల మార్కెట్ అన్నమాట. ఇది ఫ్రూట్ మార్కెట్. ఇదిగో ఈ వరుసగా ఇక చేపలు ఎక్కువ ఉంటాయన్నమాట. తాటాకు చేపలు, చొక్క చేపలు, రకరకాల చేపలు అన్నమాట. చేపలు అయితే భలే ఉంటాయిలే. ఇదిగో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో, అన్ని రకాల చేపలు ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక నేనైతే చేపలు తీసుకోలేదు, కానీ మా బుజ్జి ఏదో సన్న చేపలు ఏదో కొన్ని తీసుకున్నాము. చుక్క చేపలు, కొన్ని చెరువు చేపలు అవి ఉంటాయి కదా. సో అలాంటివి వాళ్ళ ఆయనకి ఇష్టమని, సో ఆ చెరువు చేపలు, చుక్క చేపలు అవన్నీ తీసుకొని ఇక్కడ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడి నుంచి తాటాకు చేపలు అయితే భలే వెడల్పుకుంటాయండి. నేను కూడా అనుకుంటాను వెళ్ళినప్పుడల్లా తీసుకుందాము, తాటాకు చేపలు బాగుంటాయి అన్నమాట ఫ్రైకి. నాకు కూడా ఇష్టమే, కానీ తీసుకుందాము అనుకుంటా ఉంటా. కానీ మళ్ళీ ఒకవేళ తీసుకున్నప్పుడేమో ఫ్రై చేసుకోమండి, చాలా రోజులు అలాగే ఉంటాయి. వర్షాలు పడితే ఏమో ఏదో ఒకలాగా అనిపించేస్తుందని నేను తీసుకోలేదన్నమాట. అయితే మాత్రం భలే ఉన్నాయి, వెడల్పుగా తాటాకు చేపలు భలే ఉంటాయి ఫ్రై చేసుకోవడానికి. అప్పుడు అనుకున్నాను వచ్చేసిన తర్వాత కనీసం ఒక 1/2 kg అయినా ఉండాల్సింది అని. సో నేనైతే తీసుకోవాలా. ఇక మా బుజ్జి కొన్ని అదే చెప్పాను కదా, కొన్ని చెరువు చేపలు, కొన్ని చుక్క చేపలు. అమ్మాయి తాటాకు చేపలు తీసుకోదన్నమాట, వాళ్ళ ఆయనకి ఇష్టం లేదని. సో ఆ 2 చేపలు మాత్రమే తీసుకొని ఇక మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ లోపలికి వెళ్దామని చూద్దామని. ఆకుకూరలు అవన్నీ ఉన్నాయి, ఫ్రెష్గా ఉంటాయండి. ఈవినింగ్ టైం కదా, అది కాక ఇక ఈ చేపల మార్కెట్ దగ్గర నుంచి ఇక మార్కెట్ లోపలికి, అంటే కూరగాయల మార్కెట్ లోపలికి వెళ్ళాము మళ్ళీ. నేను ఎన్నిసార్లు వెళ్ళినా అదే దారిలో వెళ్తాం కదా, ఒక్కసారి కూడా దిగలేదండి, ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేదన్నమాట. అంటే మార్కెట్ లోపలికి అంటే అదే దాన్ని వెళ్తుంటాము, కానీ ఒకసారైనా వెళ్ళాలి అనుకున్నాను అన్నమాట. కానీ ఇప్పుడు కుదిరింది వెళ్ళడం. ఇదిగో ఇప్పుడు ఈ చింత చిగురు ఉందే, ఇది పోగేమో 10 రూపాయలంట. అది 6 తీసుకున్నా కానీ సరిపోదన్నమాట. సరే ఇక్కడ సాయంకాలం కాబట్టి ఎట్టకేళ్ళకి వచ్చాం కాబట్టి ఇక మొత్తం ఒక రౌండ్ వేసుకుంటున్నాం అన్నమాట. ఆకుకూరలు అవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కుదిరిందండి. అంటే నిదానంగా దిగి చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చాలా పెద్ద మార్కెట్ అండి. అంటే ఇదే దాన్ని వెళ్తాము, అయినా ఒకసారి కూడా లోపలికి వెళ్ళాలన్నమాట. ఏముందిలే అనుకొని అన్నీ దొరికేస్తున్నాయి కదా మా గూడూరులో కూడా అనుకొని వెళ్ళిపోతాను. కానీ ఒక్కసారైనా దిగి చూడాలి అనుకున్నాను, ఇప్పటి కుదిరిందన్నమాట. వంకాయలు కూడా భలే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి.
ఏమండి ఇక్కడ ఆకుకూరలు మాత్రం మాకు భలేనో వచ్చింది. ఎందుకంటే మాకు ఆ పిల్ల మా బుజ్జి వాళ్ళ మరి ఏంది పిన్ని అంటుంది ఆకుకూర కట్ట పట్టుకొని. ఎందుకంటే మాకు గూడూరులో పెద్ద కట్టలండి 10 రూపాయలకి. సో అక్కడ అంత చిన్న చిన్నవి 20 రూపాయలకి 3 ఇస్తానంటుంది ఆమె. సో వాటిని చూసి మాకు అంటే మామూలుగా అంతేలే నెల్లూరు కట్టలు అంటారు. సో చిన్నవైతే మా గూడూరులో కట్టుకొని వచ్చినాయి, కానీ చిన్న కట్టలు అనుకోండి నెల్లూరు కట్టలు అవి అంటారన్నమాట. అంటే కొన్ని సిటీస్లో హైదరాబాద్లో నెల్లూరులో అలా మరి చిన్న చిన్నవి కడతారు, కడపల్లో అలాగా. సో ఇక్కడ మాత్రం మాకు మా ఊర్లో మాత్రం చాలా పెద్ద కట్ట కడతారన్నమాట. వాటిని చూసి ఆశ్చర్యం వేసి ఇక అక్కడ పెట్టేసింది ఆ పిల్ల, వద్దులే అనుకొని. ఇక్కడ వంకాయలు మాత్రం భలే ఉన్నాయండి. అదొక కలరు తెల్లగా ఉన్నాయి, ఫ్రెష్గా భలే ఉన్నాయి, చిన్న చిన్నవి అన్నమాట. ఇక్కడ అట్లా కనిపిస్తున్నాయి కానీ ఇంకా చిన్న చిన్నవి ఇవి మాత్రం నేను ఒక 1/2 కేజీ, మా బుజ్జి ఒక 1/2 కేజీ తీసుకొని నేను మొన్న పెట్టాను కదా ఏంటి గుడ్డు వంకాయ మునగాకు అని, ఇవే కొన్ని వేసాను. దానిలో టేస్ట్ కూడా ఎక్సలెంట్గా భలే ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయి, అసలు భలే ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. ఆ రోజు అనుకున్నాము, అప్పుడు 1/2 కేజీ 30 రూపాయలు లెక్కనిచ్చారన్నమాట. ఇప్పుడు భలే రేటు ఉన్నట్టున్నాయిలే వంకాయలు, 80-100 ఉన్నట్టున్నాయి నేను ఈ వీడియో చేసిన ఈ రోజుటికి. ఇదిగోండి అక్కడ తీసుకోలేదా, ఇదిగో ఇంకొంచెం ముందుకు వస్తే ఎట్టకేళ్ళకి మళ్ళీ అక్కడ ఫ్రెష్గా కనిపించే లోపల ఆకుకూర మళ్ళీ ఒక తీసుకున్నదన్నమాట మా బుజ్జి, ఫ్రెష్గా ఉండే లోపల. ఇక ఇదిగోండి 3 కట్టలు అనుకుంటా 20 రూపాయలకి, కొంచెం పర్లే ఒక రకంగా ఉన్నాయి ఇవి. సో ఇక్కడైతే తీసుకున్నదన్నమాట. అంటే చూడడానికైతే భలే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, వదల బుద్ధి కాలేదు, అందుకోసం తీసుకున్నదన్నమాట. ఈవినింగ్ టైము ఎలాగో ఇంటికి వెళ్ళినాక వంట చేయాలని చెప్పేసి తీసుకున్నదన్నమాట. ఇదిగోండి అసలు మార్కెట్ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదండి మేము. ఇదిగో ఇక్కడ ఇది భలే ఉంది. అదే చెప్పాను కదా, నేను ఎప్పుడు అంత దిగి పర్టికులర్గా చూడలే, ఎప్పుడు ఆటోలో వచ్చేస్తూ చూస్తాను. సో లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదన్నమాట. ఆ రోజు ఇక నిదానంగా ఉన్నాం కాబట్టి ఇక లోపలికి వెళ్ళి ఒక సొరంగం లాగుందండి బాబాయ్, లోపలంతా ఉందన్నమాట. చాలా చాలా లోపలికి ఉంది, ఇటువైపు అటువైపు అదంతా. ఇటువైపు ఒక వే ఉంది, ఇంకొంచెం ముందుకు వెళితే ఇంకొంచెం అటువైపు, అలా చాలా లోపలికి ఉన్నాయండి అన్ని. మార్కెట్ చాలా పెద్దది, సొరంగం లాగుందన్నమాట. ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఇంకొక వైపు అన్నమాట. ఇదిగోండి ఇక్కడేమో ఇక్కడ ముందర కాడనే ఈ స్పైసెస్ అన్నీ పెట్టుకున్నారు. ఇదిగో చూసారా ఎంత లోపలికి ఉందో, అట్లా ఈ స్పైసెస్ అన్నీ పెట్టుకొని ఉంటే ఇక్కడ కూడా ఈ స్పైసెస్ కూడా ఏవో తీసుకున్నది ఆ అమ్మాయి, కొంచెం బిర్యానీలకు కావాల్సినవి అవి ఇవి తీసుకొని. ఇక ఇదిగోండి చూసారా ఎంత లోపలికి ఉందో. అప్పటికి నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళలేదు, కానీ అక్కడి నుంచే ఇంకా చూశాను కదా. సో ఇదన్నమాట అనుకొని ఇంత పెద్ద మార్కెట్ అనుకున్నాను. ఇక లోపలికి అవసరం లేదులే, ఇంకా అన్నీ ఉంటాయి కదా కాయగూరలు అవన్నీ. ఇక్కడి నుంచే ఒక బిట్టు తీసుకున్నాను వీడియో. ఇదిగోండి ఇలా చూసారా, ఇదంతా అదేనండి. ఇదిగోండి ఇట్లా తీసాను కదా, ఇదిగో ఇటువైపు నుంచి వస్తున్నారు కదా, ఇటువైపు నుంచి ఏమో అటు వచ్చేయచ్చు అన్నమాట. మేము ఫస్ట్లో తీసుకున్నాము వంకాయలు, అటు నుంచి కూడా వచ్చేయచ్చు ఇటు పక్కకి, కానీ మేము ఇటువైపు మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చి ఇటు తిరిగామన్నమాట. ఇదిగోండి ఇదంతా అదే. ఇక ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ ఆర్టీసీకి వెళ్ళిపోయాము, దగ్గరే కాబట్టి. ఇదిగోండి ఇక్కడ నేరేడు పళ్ళ పైన డెకరేషన్కి పచ్చిమిరపకాయలు పెట్టినాడు, చూడడానికి నిగనిగలాడుతున్నాయి అవి. ఇక ఇక్కడ బస్సు ఎక్కేసాము. ఇక్కడ బస్సులోనే ఒలిచే ప్రోగ్రాం పెట్టుకున్నాం అన్నమాట. బస్సులోనే కూర్చొని ఈ ఆకుకూరలు ఒలిచేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడే మేమిద్దరమే కూర్చున్నాము ఒక సీట్లో. సో నీట్గా ఒలిచి పెట్టేసామన్నమాట. ఇదిగోండి ఆ కట్ట చూడండి ఎంత ఉందో, ఫ్రెష్గా ఉంది. అయితే కట్ చేస్తే ఇక ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఇదిగోండి ఇక టైము చాలా అంటే 7:45 అలా అవుతుంది. ఇక ఇక్కడ బయట మంచం వేసుకొని పొయ్యి మీద టీ పెట్టుకొని ఉన్నాను. ఇక టీ తాగేయాలన్నమాట. టీ తాగేసి ఒకేసారి ఫ్రెష్ అవుదామని. ఇక ఇక్కడ బయట నుంచి వెళ్ళగానే ఇంటికి మంచి మసాలా చాయ్, మంచి అల్లం చాయ్ పెట్టుకొని వేడిగా స్ట్రాంగ్గా టీ తాగితే కానీ మనసుకు తృప్తిగా అనిపించదండి. ఇక ఇక్కడ ఫ్యాన్ పెట్టేసుకొని మంచిగా కూర్చొని నిదానంగా ఇక
మంచిగా టీ తాగేస్తున్నాను. ఇక వేడి వేడిగా తాగుతున్నాను అన్నమాట. మంచిగా టీ తాగితే అప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తుంది అన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఇక టీ తాగేసి ఫ్రెష్ అయిపోయాను అన్నమాట. తర్వాత ఇదిగోండి మధ్యాహ్నం అన్నం ఉండింది, అలాగే పప్పు కూడా ఉండింది, కొంచెం చింత చిగురు పప్పు ఫ్రిడ్జ్లో. అలాగే ఆమ్లెట్ వేసుకున్నా. ఇక తినేస్తానండి. మా ఆయనకు కొంచెం ఉండిచ్చి కొంచెం పెరుగుతో తింటాడులే. ఇదిగోండి పచ్చిమిరపకాయలు నెల్లూరు నుంచి తీసుకొచ్చానండి, 10 రూపాయలు. కడిగి ఆరబోసాను. ఇక్కడైతే చాలా రేటుగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. అలాగే వంకాయలు తెచ్చాను అన్నమాట. చిన్న చిన్న వంకాయలు తెల్లగాను లేతగా ఉన్నాయి, అవి కూడా తెచ్చాను. ఇది అన్నమాట. ఇక తినేయడమే. కడిగి ఆరబోసేస్తున్నాను, పొద్దునకి తొడియాలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. సో ఇక తినేయడమే అన్నమాట.